పరమగీతాలు 8వ అధ్యాయం 6వ వచనం. ప్రేమ మరణమంత బలమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది అంటాడు. ఇంకా బైబిల్లో అంటాడు, ఇటేనండి జాగ్రత్తగా, క్రోధము ముందు ఎవడు నిలవగలడు? అమ్మో, ఎంత భయంకరమైన మాట అంటే, కూర్చోండి అమ్మా, క్రోధము ముందు ఎవడు నిలవగలడు అంటాడు. దాని అర్థం ఏంటో తెలుసా అండి? క్రోధం అంటే ఏది? క్రోధం అక్ర సంబంధంతో తోటలో ఏ విధంగా అయితే సాతాను ప్రవేశించి జీవితాలను పాడు చేసిందో, ఈ భూలోకంలో కూడా మంచిగా ఉన్న భార్యాభర్తల్ని మధ్యలో ఒక మూడో వ్యక్తి ఎక్కడ ఉన్నా కానీ నాశనం అయిపోవటం కదండి. అందుకని అక్కడ జరిగే అతను తన సొంత భర్త ఈ సందర్భాన్ని సహించుతాడండి. అప్పుడు పగబట్టి చంపగలిగే దాన్ని ఏమంటారంటే క్రోధం అంటాడు. దాని ముందు ఎవడు నిలవగలడు అంటాడు. ఇట్నే మా ఊరు దగ్గర ఒకసారి కలిగితే అక్రమ సంబంధం ఎన్నిసార్లు చెప్పినా గద్దించినా వింటంలే. అతను ఏం చేసిందంటే పబ్లిక్ని కత్తి చేయించుకోండి. కత్తి చేసుకొని తిరుగుతూనే ఉన్నాడు. అందరికి కనపడేటట్టు అందరికీ తెలిసింది. మంచి అయితే దబ్బున పోదు, కానీ వార్త చెడు అంతు లేకుండా వెళ్ళిపోద్ది. కానీ అయినా వింటం లేదు. అతను ఏం చేసిందంటే 2-3 కలిసి వస్తున్నారు. ఇతను ఏం చేసిందంటే ఈ కత్తి ఇంత పొడుగు కత్తి తీసుకొని అసలు చూస్తుండగానే పొడిచేసాడు. పక్కమటి ఉండేవాళ్ళు ఎవరన్నా అడ్డం వస్తే మీ గతి ఇంతే అద్దండు. బా, ఎవరు ఆపగలరు? చూసినారా? క్రోధము ముందు ఎవడు నిలవగలడు అంటాడు. ఈర్ష్య పాతాళమంతా కఠోరమైనదంట. ఈర్ష్య పాతాళం అంత కఠోరమైనదంట. దేవుని మాటలు మామూలు కాదు. ఈ అక్ర సంబంధాల వలన ఈ భూలోకంలో చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఏంటి? చనిపోయిన వాళ్ళు ఎంతమంది? మన కళ్ళ ముందు అనేక దృష్టాంతాలు కనపడుతుంది. ఒక చోట కాదు, అంతటా ఉంటుంది. అంతటా ఉంది ఈ జాడ్యం కదా. లెక్కేసుకుంటే ఎంతమంది నిండు జీవితాలు నాశనం అయిపోయినాయి. దుష్టుడు చేసే పని అది. దాని నుంచి తప్పించుకోవటం కోసమే యేసు ప్రభు అంటాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని ఉంది ధర్మశాస్త్రంలో. అంతే కదండి. నీ పొరుగు వారిని దేన్ని ఆశించకూడదని అంటాడు. అట్లా ఆశించిన దాని వలన జరిగే ప్రమాదం కూడా చెప్పిండు ఆయన. నీ కన్ను నయనే సర్వేంద్రియం నయనం ప్రధానం అంటాడు. జ్ఞానేంద్రియాలు 5 ఈ కన్ను ప్రధానమైందంట. అన్నీ ఏది లోపం వచ్చినా కానీ బ్రతుకుతుడు, కానీ కన్ను లోపం కలిగితే మానవుడు బతకగలడమ్మా? బా, ఎంత ఘోరమో చూడు. నేత్రాశలో వలదంటివే నా నేత్రాలు నీ కొరకే నంటిని, నేత్రాశలో వలదంటివే నా నేత్రాలు నీ కొరకే నంటిని, నేను నేత్రాశలో పడిపోతినే, నేను నేత్రాశలో పడిపోతినే, మనో నేత్రాలను ఎలిగించితివేసయ్యా, మనో నేత్రాలను ఎలిగించితివేసయ్యా, నన్నెందుకిలా ప్రేమించితివేసయ్యా, నా దేహములో మంచిదేది లేదయ్యా, యేసయ్యా క్రీస్తేసయ్యా. ఈ ప్రసంగం అంటే కొండ మీద ఆయన చేసిన ప్రసంగం. ఈ కొండ మీద ప్రసంగం ఎంత అద్భుతమైందన్నది మత్తయి సువార్తలో కొండ మీద చేసిన ప్రసంగంలో ఏ ఒక్కళ్ళైనా సరే, ముస్లింలు కానీ హిందువులు కానీ దేవుని ఎరగని వాళ్ళు కానీ నాస్తికులు కానీ ఈ ప్రసంగాన్ని ఎవరైనా తోసిపుచ్చుతారండి? అది ఇప్పుడు మనం ఏం చదువుకుంటున్నాం? ప్రేమ మరణం అంత బలమైనదంట, ఈర్ష్య పాతాళం అంత కఠోరమైనదంట.
క్రోధం ముందు ఎవడు నిలవగలడు? ఇన్ని విషయాలు చెప్పగలిగిన ఈ గ్రంథం కంటే ఇంకా తేట తెల్లంగా ఏ గ్రంథం ఉందండి? అర్థం కాని భాషల్లో ఎందుకు వ్యర్థమైన మాటలన్నీ? చూడండి, అసలు విషయానికి వద్దాం. మీకు ఇప్పుడు అసలు విషయం చెప్పలే. ప్రేమ మరణమంత బలమైనదంట. ఇక్కడ ఇడ్డూరంగా ఉంటుంది. ప్రేమకును మరణానికి సంబంధం ఏంటి? అమ్మా ఇటేనండి, బ్రదర్ ఇటండి. ప్రేమకు మరణానికి సంబంధం ఏంటండి? రెండు పుట్టి అట్లా అసలు అది ప్రేమాయా? మరణం ఏంటి? బా ఎంత మరణం ఉందో తెలుసా బైబిల్ గ్రంథంలోనూ? ప్రేమ మరణమంత బలమైనదంట. మరణమా నీకెంత శక్తి కలదే, మరణమా నీకెంత శక్తి కలదే, తల్లి రొమ్మున కూర్చున్న పిల్లనెత్తుకొని పోయి రూపులేకుండ చేయగలవు, ప్రియురాలి కౌగిట నయగారములుకు ప్రియుని ఎత్తుకొని పోయి దాచగలవు, కట్టెలందు గద్దెపై కూర్చున్న ఘనుని ఈడ్చుకొని పోయి కట్టెలందు వానిని భస్మము చేయగలవు. ప్రభు యేసు పాదాల విందారగించు నన్ను నీవెట్లు కదపగలవు, మరణమా నేనిక రాను పో. అబ్బా ఏం మాటలండి ఇవి! తల్లి రొమ్మున కూర్చున్న పసిపిల్ల ఉన్న చూసినారా? పాలు తాగుతుంటుంది. పాలు తాగుతూనే ఉన్న పిల్లనంట సంధి వచ్చి రెండో రోజు చంపి తీసుకుపోయి శ్మశానంలో పూడ్చిపెట్టగలదంట. మరణం కదా! ఏమన్నా తేడా ఉంది దానికి? 3 రోజులు అమ్మాయి కన్ను తెరవలేదు, ఇంకా లోకం తెలియదు, లోకంలోకి ఎందుకు పంపించిన ప్రభువా అని తల్లి ఏడుతుంటుంది. అయినా కానీ చంపేస్తుందంట. కొత్తగా పెళ్ళయింది మా ఊర్లో, అది మే నెలలో. పిల్ల 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 ఉరుముతున్నది. కాళ్ళు గడగటానికి పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు కాళ్ళు గడగటానికి ఆచారం చొప్పున నీళ్ళు తీసుకురారా అంటున్నారు. తీసుకొచ్చారు. ఈ బామ్మది కాళ్ళు గడగటానికి కొలిగిండు. పిల్ల 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 పిల్లక్క ఉంది. ఇద్దరు చచ్చిపోయారు. మరణానికి ఏమన్నా జాలి ఉందండి? దయ ఉందా? తారతమ్యం ఉందా? చెప్పండి. గద్దెపై కూర్చున్న ఘనుని ఈడ్చుకొని పోయి కట్టెలందు వానిని భస్మము చేయగలవు, మరణమా నీకెంత శక్తి కలదే. గద్దె పైన ఈడ్చుకొని పోయి గనుని వాడిని ఈడ్చుకొని పోద్దంట. రాజశేఖర రెడ్డి గారు చూసినారండి, హెలికాప్టర్లో పోయిండు ముఖ్యమంత్రిగా ఉండడు. అవునా కాదా? మన కళ్ళ ముందే జరిగింది. ఈడ్చుకొని పోయిందంట, జుట్టు పట్టుకొని ఈడ్చుకొని పోయినట్టు పోయిందంట. ఆ తర్వాత ఇందిరాగాంధీ గారిని ఆగిందే మరణం. ఇట్లా ఎంతమంది? అబ్రహాం లింకన్ చనిపోయిండు, మహాత్మా గాంధీ గారు చనిపోయారు కదా. మరణం ఎంత బలమైంది ఇప్పుడు అర్థమైందమ్మా. మరణం ప్రేమ, మరణం అంత బలము గలదంట. దానికి దయా దాక్షిణ్యం. అయితే ఇక్కడ చూడండి, దేవుడు ఏమంటుండంటే, ఇక్కడ ఇంకొక మాట భక్తుడు అంటాడు, ఎవరినైనా నువ్వు తీసుకుపోగలవు కానీ
ఎవరినైనా నువ్వు తీసుకుపోగలవు, కానీ ప్రభు యేసు యొక్క పాదాల విందు ఆరగించు. ఇది నా శరీరం, నా రక్తం, తిని తాగువాడు నిత్య జీవం గలవాడు, అంత్యదినమున నేను నిన్ను లేపుతా అన్న ఇంత మహానుభావుడు మన కోసం ఇంతటి మంచి శ్రేష్టమైన గ్రంథాన్ని మనకి ఇచ్చిండండి కదా. నా యందు విశ్వాసం ఉంచువాడు మరణించినను తిరిగి లేచినాను. ఆ భక్తుడు అంటాడు, నన్ను నీవెట్లు గదపగలవు మరణమా, నేను ఇక రానుపో అంటాడు. అబ్బా, ఈ లోకంలో అందరికి సంభవించవలసిన సన్నివేశం ఒకటి ఉందండి. డిస్టర్బ్ చేయబాకు బ్రదర్. మరణం. మరణం అంటే ఏమనుకుంటున్నారంటే ఏందో తెలియదు. యేసు ప్రభు రాకముందు చనిపోయిన వాళ్ళు ఏమవుతున్నారు, ఏమి జరుగుతుందో ఎవరికన్నా తెలుసమ్మా? అనేకమైన సమాధులు ఉన్నాయి, అనేకమైన చెప్తున్నారు, కానీ కొంతమంది వాళ్ళ ఇష్టానుసారంగా చెప్తున్నారు. కానీ బైబిల్ గ్రంథంలోనే వ్రాయబడింది, మన్నైనది వెనకటి వల్లే మరలా భూమికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని వద్దకు పోగును అంటుండు. ఏ మట్టితోనైతే దేవుడు మానవుడిని కలుగజేసిండో ఆ మట్టి చివరికి ఏమైపోద్ది అంటే మట్టిలోనే కలిసిపోద్ది. ఏ దేవుడైతే మానవుని బొమ్మగా చేసి వాని నాసికారంధ్రములలో జీవవాయు ఊది ఆయన జీవము ఆత్మ అంట, జీవవాయు ఊదగా నరుడు జీవాత్మ అయిందంటండి కదా. మట్టితోనేమో మానవుని చేసిండు, తన ఆత్మ ఉన్నది చూసిన జీవాత్మ, ఆ ఆత్మ అమరం అండి, అది అవినాశ్, నిరంతరం ఉండేది. అది జీవం గల దేవుడే కలగజేసింది కాబట్టి ఆయన వద్ద నుంచి వచ్చింది, ఆయన కాడికి పోద్ది అంట. ఇంత తేట తెల్లముగా తెలియజెప్పిన గ్రంథం మరి ఒకటి లేదు కదండి. మన్నంట సర్వేశ్వరుడొక్కనాడు ఉరివి స్థల మృతికను స్వహస్తజ్యముల గొనుసు స్వస్వరూపం ముట్టి పడగ చక్కని బొమ్మ చేసి ప్రతిమ నాసికలోన యెహోవా జీవవాయువు వదగా నరుడు జీవాత్మ అయిందంటండి. ఆ తర్వాత ఏదేని తోటలో ఏమని జరిగిందంటే ఆది కాండంలో దేవుడు ఏం జరిగిందంటే అవ్వ ఆదాములను కలగజేసి మొదటి అధ్యాయం 2వ అధ్యాయం 18వ వచనంలో ఏం జరిగిందంటే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదన్నాడు. బా, అప్పుడు భూమి మీద మానవుడు ఏదోని తోటలో సమస్త జంతువులు, జీవరాశులు, పక్షులు, ప్రాకిడ పురుగులు సమస్తం ఉన్నాయి, కానీ మానవుడు ఒక్కడే ఉండండి కదా. ఒక్కడు ఉన్నప్పుడు ఈ ఆదాము ఏం చేసిందంటే అన్నీ చూస్తుండు. పావురాల జత ఉంటుంది, గొర్రెలు ఉంటుంది, మేకలు ఉంటుంది, గోవులు ఉంటుంది, సమస్తం పుంజు పెట్ట ఉంటుంది, పోతూ పెంట ఉంటుంది. అప్పుడు అన్నీ జతగా ఉంటున్నాయి, కానీ దేవుడు దేవుడు అని చెప్పి ఆదాం ఎట్ట సనుక్కొని చెట్టుకు అనుకొని నిద్రపోయిండు అంతే కదా. అన్నిటిని చూసిండు, జతలు ఉన్నాయి. మేకలు ఒకసారి ఉంటున్నాయి, పందులు ఒకసారి ఉంటున్నాయి, ఆవులు ఒకటి ఉంటున్నాయి, గాడిదలు కూడా ఒకసారి ఉంటున్నాయి. అన్నీ వాటి జాతి ప్రకారం సాయంత్రానికి వచ్చి పడుకుంటుంది. ఈ ఆదాం ఇవన్నీ గమనించి చూసి ఏం చేసిండనంటే ఇట్లా దేవుడు 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 అని సనుక్కోండు. ఇది దేవుడికి అర్థమైంది. ఇది ఏముందంటే ఆది కాండం 2వ అధ్యాయం 18వ వచనంలో నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. బా, మనకు కూడా పిల్లగాలి కలిగినప్పుడు వివాహం సందర్భం వయసు వచ్చినప్పుడు ఏమంటారు, అరే అబ్బాయి బాగా లేదురా, మా వాడు పెద్దవాడు అయినరా, వాడికి పెళ్లి చేయాలి అబ్బాయి అంటాడు. ఇప్పుడు ఏ తొందర వచ్చిందంటే నీకు తెలియదు లేరా అంటాడు. అమ్మాయికి పెళ్ళి వచ్చిందిలే, పెళ్ళి చేయాలంట. ఏంది ఇప్పుడు అమ్మాయి చదువుకుంటే మాట్లారా, పెళ్ళి అయినా చదువులే, పెళ్ళి చేయాలరా అంటాడు. చూసినారా, దేవుడు కూడా అట్నే ఆదాముని ఏం చేసిండంటే గమనించిండు. తెల్లారి పొద్దున్నే పోయిండు. నాకు డిస్టర్బెన్స్ అయింది, మూమెంట్ పోతుంటుంది. ఆదాము ఏం చేసిండనంటే పొద్దున్నే లేచిండండి. ఆ ఏదోని తోటలో నది పారుతుంది కదా, నదికి పారుతుందంటే ఇక్కడికి వచ్చిండు, పొద్దున్నే లేచి వచ్చిండు, దప్పికై వచ్చిండు నదిలో నీళ్ళు తాగటానికి. వచ్చినప్పుడు ఏం చేసిందంటే ఇట్లా తాగబోయేసరికి రాత్రి నేను ఎవరు దేవుని మీద సనుక్కున్నా ఒంటరిగా అని చెప్పి చూడబోయేసరికి పాప కనపడుతుంది నీళ్ళలో
కదా, పాప అని తెలియదు. తెలుసా ఆయనకి? ఇక్కడ నాకు తోడు ఉన్నాడని చెప్పి ఇట్లా పట్టుకోపోయేసరికి అడుగు తగిలింది చేతికి. మళ్ళీ ఏమైంది, ఎక్కువైంది సనుగుడు కదా. అప్పుడు దేవుడైన యెహోవా గాఢ నిద్ర కలగజేసి వాని పక్కటెంక తీసి సాటి అయిన సహాయం చేసిండండి కదా. ఆదాము ఎముక నుండి అతివగా నిర్మించబడిన అవ్వ తరుణీమణి అయ్యి అవ్వ నరనారీ జగతికి అవ్వ. చూసినారా, ఎప్పుడైతే అవ్వ కనపడ్డదో ఇప్పుడు ఇక్కడ ఇమానుయేల్ ఉండనుకోండి, ఇమానుయేల్ని ఏమండంటే ఎస్తేరమ్మ గారు ఏమన్నదంటే, ఇమానుయేలు నీకు సంబంధం చూడటానికి పోతున్నావు పద గోదావరి జిల్లాకి అన్నాడు. తీసుకుపోయిండు. ఆడికి తీసుకుపోయేసరికి ఈ లిడియమ్మకి చెప్పారు, నీకు సంబంధం చూసాడమ్మా వస్తుండ పెళ్ళికోసం. ఇద్దరు కుర్చీ మీద కూర్చోబెట్టారు. ఆ అమ్మాయి ముస్తాబాయి వచ్చింది, కూర్చుంది. అప్పుడు ఏం చేస్తారు, ఇక పరస్పరం పెద్దవాళ్ళు చూపించడానికి పోతారు. పోయినప్పుడు ఏం జరుగుద్దండి, ఈ పెళ్లి కొడుకు అమ్మాయికి వెళ్ళి చూస్తాడు, అంతే కదండి. అమ్మాయి పెళ్లి కొడుకు చూస్తుంది. అప్పుడు వాళ్ళ ముఖాలు ఎట్లుంటాయండి, తేజస్సుతో వెలుగుతుంది, సంతోషకరంగా. ఎక్కడ నుంచి కలుగుతుంది ఇది చూసినారా. ఆ తర్వాత నిండు జాబిలిలో ఎట్టుందంట, నిండు జాబిలిలో పండు వెన్నెల రీతి పడతి రూపము దాల్చి నడచి వచ్చిందంట అవ్వగారు. ఎంత విచిత్రమో చూడండి దేవుని యొక్క సృష్టి సంకల్పం. ఆమె సంతోషంగా ఎట్టుందంట, పౌర్ణమి నాడు చంద్రుడు ప్రకాశించినట్టు ప్రకాశించుతుందంట. నిండు జాబిలిలో పండు వెన్నెల రశ్మి పడతి రూపము దాల్చి నడచి వచ్చిందంట అవ్వ. ఎక్కడి నుంచి, ఆదాం కాడికి ఎట్ట వచ్చేసరికి ఇక ఆ సందర్భం వర్ణించటం చాలా అసాధ్యం అండి, రైట్ కదా. అప్పుడు ఆదాం ముఖంలో ఇంతవరకు సందేహించిన ముఖంలో ఎట్లుందండి, సంతోషం వచ్చింది కదా. వచ్చిన తర్వాత దేవుడైన యెహోవా చేసిన మేలు ఏంటో తెలుసా, ఎంత విచిత్రం ఇప్పటికైనా గమనించండి. ఇప్పుడు ఒక చింత వేసినాం అనుకోండి, చింత కింద వస్తుంది కదా, యాపిత్తనం అయితే యాప కింద వచ్చింది కదా. మరి ఆదాములో నుంచి తీసిన ఎముకలో నుంచి చేస్తే ఆదామాలు ఉండాలిగా. మరి ఏమా యొక్క శరీరం ఛాయం వేరుగా ఉంది, ఆదాముదేమో మృదువుగా ఉంది. ఇదే అవ్వ శరీరం మృదువుగా ఉంది, ఆదాము శరీరం కొద్దిగా భిన్నంగా ఉంది. ఆమె నడిచి వస్తుంటే ఒక రకం ఉంది, ఆదాము నడుస్తుంటే ఒక రకంగా ఉంది, అంతే కదా. ఆడోళ్ళు నడుస్తుంటే ఎట్టుంటుందండి, మగవాళ్ళు నడుస్తుంటే ఎట్టుంటుందమ్మా. ఆ తుప్ప అవతల ఎవరైనా మాట్లాడుతున్నారనుకో, ఎవరైనా ఎట్ట చెప్తాం మగవాళ్ళు ఆడవాళ్ళు తెలిసిపోతుంది గొంతులోంచి. అబ్బా ఏమి తేడా చేసిండో చూడండి దేవుడు ఆ ఎముకలో నుంచి. మరి ఆయన చేసిన ఎముకలో నుంచి చూడండి, మరి ఈ గడ్డాలు మీసాలు లేవి ఆమెకి. ఏమి సృష్టికర్త అండి, ఏం భగవంతుడండి. అది సృష్టి అంటే. విన్నారా, దేవుని యొక్క సంకల్పం వేరు. ఇక్కడనే అర్థం చేసుకోండి. ఆదాము నుంచి తీసిన ఎముకలో నుంచి మరి ఆ నడక మారిపోయింది ఏంటి, ఆ మాట మారిపోయింది ఏంటి, ఆ అవయవాలు మారిపోయినాయి ఏంటి, ఆ తేడా మారిపోయింది ఏంటి. ఏం భగవంతుడండి. అక్కడ నుంచి దీన్ని ఓరవలేక సైతాన్ ఏం చేసిండు, ఇది నిజమా అన్నాడు. అంటే ఏంటి ఆ మాటకి నిజమా అంటే ఆలోచించాల్సి వస్తుంది. అబద్ధం నిజం అనేసరికి ఆ పండు చూపుకు రమ్యంగా ఉందంట. పాపమది పండగ వలె నుండును, పిదప నరకాగ్ని గుండమై మండును. పాపమది పండగ వలె నుండును, పిదప నరకాగ్ని గుండమై మండును. ఆ నరకాగ్ని పాపాత్ముల కాల్చును. అతగా ఆత్మలెప్పుడు నాడు
చుండును ఆత్మలెప్పుడు అల్లాడుతుండును భూలోకం చెడిపోయి ఉన్నది అది నరకానికి పరుగులిడుచున్నది అది నరకాగ్నికి పరుగులిడుచున్నది చక్కని ఏదోని తోటలో మూడో వ్యక్తి వచ్చేసింది నాశనం చేసేసి ఆదామా అని పిలిచిండు రోజు తండ్రి చిత్తం అనేవాడు ఇప్పుడు ఈ రోజు ఏం జరిగిందంటే ఆదామా అని పిలిస్తే మాట్లాడటం ఒకసారి పిలిచిండుగా మాట్లాడలేదు ఆదామా అన్నాడు కొద్దిగా టోన్ పెరిగింది శబ్దం మూడోసారి ఏమన్నాడు ఆదామా అబ్బా చూడండి చూసినారా ఒక పిల్లవాడు ఇంట్లో ఉండనుకోండి మన డ్యూటీ నుంచి వస్తాం వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది పిల్లగాళ్ళ దగ్గర వచ్చేసేస్తారు కాకపోతే పిల్లగాడు రాగలేదు సౌండ్ పెరుగుతుంది మోసే మాట్లాడు మోసే పిల్లగాడు మాట్లాడలేదు ఎక్కడ ఏ తొట్టులో పడ్డాడు ఏ గాబులో పడ్డాడు అంతే కదా ఆదాం ఏం చేసిండంటే మాట్లాడలేదు ఒక చిట్సాట్ నుండి వినపడుతుంది తోటలో నీ స్వరం విని నేను దిగంబరునై ఉన్నందున నీ ఎదుటికి రాలేకపోతున్నా నువ్వు దిగంబరు అని నీకు చెప్పిన వాడేవాడు అబ్బా చూడండి అంతే కదా జరిగింది నువ్వు నాకే ఒంటరిగా నాకు సహాయం ఇచ్చినవే ఆ అవ్వమ్మ నాకు ఆ స్త్రీ నాకు పండు ఇచ్చింది నేను తిన్నా నువ్వేం చేసినావంటే ఆ సర్పం నన్ను మోసపుచ్చింది బా తప్పు అయింది ప్రభు అపరాధం అని ఒప్పుకునేటట్టు ఉంది ఒప్పుకోలేదు కప్పుకుంటున్నారు దేవుని కాడ పాపం ఒప్పుకోవాలా డాక్టర్ కాడ జబ్బుని చెప్పుకోవాలి కదండి ఒప్పుకోలేదు అప్పుడు ఏమండంటే బా ఎంత కష్టమో చూడండి భార్య మాట విని భక్షించినావు వసుధని నుండి శాపగ్రస్తమయ్యే అసదులేకయ కష్టముల్ ఇలా ఉమ్మెతల్ ముల్లికంబవించు ఫలముకు ఊరని భోజనమగున్ శమటమోమును తీసిన మన్నువేగాది తోటి మట్టిని గూడి ధూళివై ఎదవు ఏమన్నాడు దేవుడు ఈ అవ్వమ్మ గారు ఇది నిజమా అన్నప్పుడు ఏం జరిగిందంటే నిజమా అన్నప్పుడు అబద్ధం ఇది తిన్న దినమున మేము చనిపోతాం అని చెప్పినప్పుడు భగవంతుడు మాకు చెప్పిండు అంటే అవు అన్నదే సాతానే ఉంది మీరు సావనే సావరు అన్నది అని ఆశ్చర్యం వేసింది అవ్వమ్మకి సావమా అనేసరికి ఏమో నాకు తెలియదు మా ఆయన గారు ఆదాం గారు ఆయన అడిగి వస్తా అనేది చెప్పింది సొంత నిర్ణయం తీసుకుంది కోసుకుంది తిన్నది సావలేదే కదా సత్యమండి సావలేదే సైతాన్ చెప్పిన మాట నిజమైంది దేవుడు చెప్పిన మాట అబద్ధమైంది ఆయన తెచ్చి ఇగోండి పండు నేను తిన్నా సావలేదు మనం అని అన్నది కదండి జుంటు తేనె కన్నా జున్ను కన్నా చెలి మాట తీపిరా విశ్వదాభిరామైన జుంటు తేనె కన్నా జున్ను కన్నా చెలి మాట తీపంట తినండి అయ్యో తినవంటే అని అంటే ఆగుదండి అబ్బాయి ఎన్న నిప్పు కాడికి పోతే గడ్డగట్టి ఉంటుందండి కరిగిపోయి హరించకపోయింది కదా దేవుడైనా యెహోవా ఎంత ప్రేమతో చేసిండండి వాళ్ళని మనం దారిలో పోతుంటే పొద్దున్నే ముగ్గెత్తే ముగ్గు దొక్కితే నీకు కనపట్లే అని అంటారు వాళ్ళు ముగ్గేసింది
ఇయాలుండి మాటిపోటు గాలి కొట్టకపోయేది ఏంటి? దేవుడే నీకు తను సొంతగా చేసిన ఆదాము చెడిపోతే ఏమంటుండంటే, భార్య మాట విని భక్షించినావు, వసుధని నుండి శాపగ్రస్తమయ్యే. వా, దేవుడు ఎట్టుంది. ఈ చెట్లు ఎవరేశారండి? ఇది చూడండి, ఈ వేశారు రకరకాల చెట్లు ఉన్నాయి. వాటికి నీళ్ళు ఎవరు పోశారు? అడవి పక్షులకు ఆహారం ఎవడిచ్చే, మృగజాతికి ఎవడు మేత పెట్టి, స్త్రీల గర్భమున శిశువుని ఎవరు ప్రేమించి, చెట్లకెవ్వరు నీళ్లు పోసి, జీవకోట్లను పోషింప నీవిగాక ఏరే ఒక దాత లేడయా యేసు ప్రభువా అంటే. మన ఇంటి ముందు చెట్టుకి నీళ్ళు పోతాం, కానీ ఏందండి ఈ పచ్చదనం ఏంది, ఈ పూలు ఏంది, ఈ కథ ఏంది? నీళ్ళు కూడా దొరకవు. బా, ఇది చాలదా మనకు ఆహారం ఆయనే ఇచ్చేవాడని? పిచ్చుకలమ్మబడు జూండి చచ్చి భూమిని పడదేది స్వామి వక్రించన్, ఖచ్చితముగా మీరలు నచ్చిన వారలే భయమును మాన్ పుడి ధాత్రిన్. బా, 2 పిచ్చుకలు కాసిన కమ్మితే తీసుకొని మీరు కూరగా చేసుకుంటారు కదా, అవి పరలోకమందున్న మన తండ్రి అయిన చిత్తం లేకుండా కిరాతకుడైన బోయవానికి దొరకవంటండి. అవి సావంట దేవుని ఇష్టం లేకుండా. అబ్బా, ఎంత ఆశ్చర్యమైన మాటలు ఉన్నాయి బైబిల్లో. పిచ్చుకలు కదా, ఈ దేవుని చిత్తం లేకుండా ప్రాణం పోదంటండి. బోయవాడికి దొరకవంట. ఏమి తిందుమో, ఏమి తాగుదామో, ఏమి ధరించుకొని చింతించకుడి. అబ్బా, ఇంత తల్లిదండ్రులైనా చెప్పని మంచి మాటలు చెప్తుంది దేవుడు, అంతే కదా. దేవుడు ఏమంటుండంటే, భార్య మాటలు విని ఎంగిలి పండ్లు తిన్నవరా నువ్వు. ఏనండి, భార్య మాట విని తినవద్దన్న పండు తిన్న ఆజ్ఞను మీరును అంటాడు. శపించటానికి బాధ ఉంది. భక్షించినావు వసుధని నుండి శాపగ్రస్తమయ్యే. వసుధ అంటే ఈ భూమి అంట తాను చేసిన పాపానికి ఇది శపించబడ్డదంట. ఇలా ఉమ్మెత్తల్ ముల్లి కంబవించు పొలము కూర నీకు భోజనమగు, చెమట మోమును గమ్మి క్షితిని తిరిగి శ్రమను భక్షించుట సమకూడు. మనువేగాదే తోటి మట్టిని గూడి ధూళివై ఎదవు. ఏ మట్టితోనైతే నేను నిన్ను నిర్మించినాను, నువ్వు చనిపోయే అంతరకు ఆ మట్టిని దున్ని శ్రమించి కడుపు నింపుకుంటావు. చివరికి నీ గతి మట్టిలోనే అంటాడు. ఎంత స్నానం చేయండి, మళ్ళీ 2వ రోజు యాన్ నుంచి వస్తుంది ఇది కదండి. బా, ఎంత పరిశుద్ధ గ్రంథం, ఎంత మర్మమైనది కదండి. అందుకని దేవుడు ఏమంటుండంటే, ప్రేమ మరణమంత బలమైనదంట. ఇక్కడ సరైన భావం అర్థం మీకు తెలియదని కాదు, కొంతమందికి తెలియదు. అసలు ప్రేమకును మరణానికి సంబంధం ఏంటండి? అసలు ఇందులో పొందుపరచడానికి ఈ వచనం ప్రేమ తర్వాత మరణాన్ని పెట్టడానికి ఏంటి ఏందో తేడా అర్థమైందంట. ఏ మరణం అయితే గద్దె మీద కూర్చున్న వాడిని, ఏ మరణం అయితే కొత్తగా దంపతులైన భార్యాభర్తలని, ఏ మరణం అయితే తల్లి రొమ్మున పాలు తాగుతున్న బిడ్డని తీసుకుపోయి భూమిలో పాత పెట్టగలదో, ఏ పేదవాడు నీ ఇంటికి వచ్చినా ప్రేమించాలి. బా, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. అధికారి వస్తేనేమో ఒక సీటు, అనామకుడు వస్తేనేమో ఒక సీటు కదబ్బా. ఎంత మర్మం అంటే ప్రేమ మరణమంత బలమైనది. అది అండి యేసు ప్రభు చెప్పిన బోధ. ఇప్పుడు అర్థమైందమ్మా?
మరణం అంతా. సమాధుల దొడ్లో తారతమ్యం, చిన్న సమాధి ఉంటుంది, పెద్ద సమాధి ఉంటుంది, ఇంకో సమాధి ఉంటుంది కదా. ప్రేమకు కూడా సమానత్వం ఉండాలండి కదా. యేసు ప్రభు సంఘాల్లో ఉన్నదే మరి ఇప్పుడు ఆ సమానత్వం. అది యేసు ప్రభు చెప్పిన బోధ. ఆయన చెప్పింది బోధ బైబిల్లో రాయబడ్డది. ప్రేమ మరణమంత బలమైనది. ప్రేమకి ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. అదే మరణానికి ఎలాంటి భేదాభిప్రాయాలు లేదు. ప్రేమ కూడా అదే అభిప్రాయం కలిగి ఉంటేనే పరిపూర్ణమైన విశ్వాసి, దేవుడు మన కోసం సిద్ధపరిచిన నిత్యరాజ్యంలో నిరంతరం ఉండే వధువు సంఘంగా ఉంటాడు. గాలించి చూడరా మేలైనది, నీలో నా ఉన్నదా ప్రేమన్నది, నీలో నా ఉన్నదా, నీలో నా ఉన్నదా ప్రేమన్నది. ధర్మశాస్త్రమంతటి కాధారము, దాసజ్ఞలో గొప్ప సారము. ధర్మశాస్త్రమంతటి కాధారము, దాసజ్ఞలో గొప్ప సారము. ప్రేమయేది యేసుని రూపము, లేనిదైతే వచ్చు ఘోర శాపము. ప్రేమయేది యేసుని రూపము, లేనిదైతే వచ్చు ఘోర శాపము. గాలించి చూడరా మేలైనది, నీలో నా ఉన్నదా ప్రేమన్నది, నీలో నా ఉన్నదా ప్రేమన్నది. ప్రేమ విశ్వాసము నిరీక్షణ, ఓ ప్రియుడా నీకిచ్చిన రక్షణ. ప్రేమ విశ్వాసము, ప్రేమ విశ్వాసము నిరీక్షణ, ఓ ప్రియుడా నీకిచ్చిన రక్షణ. వీటిలో ప్రేమయే శ్రేష్టము, పాటించితే ఇంకెంతో శ్రేష్టము. వీటిలో ప్రేమయే శ్రేష్టము, పాటించితే నీకెంతో శ్రేష్టము. గాలించి చూడరా మేలైనది, నీలో నా ఉన్నదా, నీలో నా ఉన్నదా ప్రేమన్నది, నీలో నా ఉన్నదా ప్రేమన్నది. కాల్చబడుటకు నా శరీరం ఇచ్చిన కదా. ప్రేమకై ఎంత పెట్టినా అది త్రోసివేయబడుద్దంటండి ప్రేమ లేకపోతే కదా. దెయ్యాలను ఎలగొట్టు, నీవెవరిలో నాకు తెలియదు పో అంటాడు కదా. ఇక్కడ అంటాడు కింద వచ్చిన చూడండి 8వ అధ్యాయంలోనే ప్రేమ పరమగీతాల్లోనే, ప్రేమకై ఒకడు తన స్వార్థ్యమంతా ఇచ్చినను తిరస్కారముతో అతడు త్రోసివేయబడునంట. ప్రేమకు నేను ఇంత ధనం ధాన్యం ఇంత ఇంత బా చూసినారు ఏమంటుండో, ఏమంటుందండి తిరస్కారం. బా ప్రేమ అబ్బా ఎంత బరువైందండి. ప్రేమను ఒక తరాజులో పెట్టి ఈ భూగోళాన్ని తరాజులో పెట్టండి, అసలు లెగవటం లేదు. రాయిలే ప్రేమ లెగవటం లేదు. ప్రేమ అనే కాగితం లెగవటం లేదు. 2 అక్షరాలే ఎల్లో పెట్టి కాగితం తరాజులో ఒక పక్కన పెట్టు, ఈ విశ్వం అంతయు పెట్టు. విశ్వం అంటే ఏంటి? సూర్య చంద్రుడు నక్షత్రాలు నవగ్రహాలు గగనాంతర రోజు అబ్బబ్బబ్బా ఈ బ్రహ్మాండాన్ని పెట్టు. ప్రచండమైన బ్రహ్మాండాన్ని పెట్టండి, ఈ విశ్వాన్ని పెట్టు. అసలు ఈ కాగితం లెగవటం లేదేంది? కాగితం కాదు ప్రేమ. అదే ఇందులో రాసిన ప్రేమ కాగితం అసలు లెగవటం లేదేంది?
అది అండి ప్రేమ అంటే. ఏదో ప్రేమించను నీ పాత బట్టలు ఇయటం కాదు, నీకు పనికిరాని వస్తువులు తీసి అక్కడ ఇయటం కాదండి. నిన్ను వలే, అమ్మా ఇటేనండి, నిన్ను వలే. ఈ పొరుగువాని వలే అనే మాటకు అర్థమైందో తెలుసా? నీలాగానే. సేమ్ మీకు అందులో అసలు ఏం పరిపూర్ణమై అసలు లేదు. ఇది నాకు బిర్రైంది మా వద్దన్నది, ఇది నాకు తోడుకోబుద్ధి కావట్లేదు అని ఇయ్యటం కాదు కదా. ఆకలితో అలమటించిన నాకు అన్నం పెట్టలేదండి. ఓ యేసు ప్రభు, నీకు నేను అన్నం పెట్టను, నేను తినకపోయినా పిల్లగాలు తినకపోయినా ఓ పెట్టుకోండి అంట కదండి. అంటాడు. అవును. ఒక ఆమె ఇదిగో ఆమె నాకు అన్నం పెట్టింది. ఓ యేసు ప్రభు నేను ఎప్పుడు పెట్టినయ్యా నీకు అంటున్నారు. ఇది ఆమె వాస్తవమే చెప్పింది, అంతే కదా. నేను ఆకలి వచ్చింది, నాకు అన్నం పెట్టలేదు. వస్త్రహీనై రోగినై తిని చెరసాలలో ఉంటుంది, నన్ను చూడవచ్చువా అంటాడు. రాలేదు. ఇంకొక ఆమె అంటది నాకు అన్నం పెట్టిందా, నాకు వస్త్రాలు. అయ్యా నేను ఎప్పుడు ఇచ్చిన యేసు ప్రభువా, అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒకనికి చేస్తే నాకు చేస్తే. చేసినట్టే. బా, పేదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడండి. నేను ఒక ఆయనకి 3,000 ఇస్తే ఆయన బాకీ అడుగుదామంటే భార్య కనపడతాను, నాకు సింహం కనపడ్డట్టు. వామ్మో, నేను అనుకున్నా ఈ 3,000 పేదోళ్ళకి ఇస్తే నా ధనం పరలోకంలో గుట్టలు గుట్టలు వడ్డీతో వచ్చేదేగా. పేదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడంట. నువ్వు చనిపోయినావు అనుకోండి, నేను చనిపోతా, మన కోసం అక్కడ ఏం కట్టాలా ఆయన, మనం ఎంత పంపినావు నువ్వు అవును. కదండి. కొర్నేలు చేసిన కార్యాలు, ధర్మకార్యములు, ప్రార్థనలు జ్ఞాపకార్థంగా అక్కడికి పోయినాయి అంట. ఏ లారీలు పంపినాయి, ఏ విమానం హెలికాప్టర్లతో పంపిండండి. కొర్నేలు అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో పోయినాయా లేవా ధర్మకార్యాలు. ఆ పోలేదంటే ఈ బైబిల్ అంతా ఉటిదే కదా. నీ జీవితకాలంలో ఎంత ధర్మం చేసినావు చూడు, వెనక్కి తిరిగి చూడు. ఇప్పుడు సిమెంట్ కట్ట 350 ఉంది. నువ్వు ధర్మం చేసిన, ఇప్పుడు ధర్మానికి ఏమో చిల్లర మార్స్తావు. దేవాలయానికి కానుక వేయటానికి పోతేనే ఏం చేస్తున్నాడే, షాంపులు కొనుక్కురారా చిన్నోడని 100 రూపాయలు, దాడికి ఆమె డబ్బులు చిల్లర ఏదన్నా నీ ముఖానికి ఎవరు ఇవ్వలేరు అని చెప్పి 1 కిలో ఏదన్నా తీసుకురా అంటాడు. అప్పుడు చేస్తా. ఆ కానుక వేయటానికి ఏమో 100 రూపాయలు మారుతావు, పేదోడికి వేయటానికి రైలు బండిలోనేమో రూపాయి బిల్లలు వేస్తావు. ఇదేనా ఆడికి పోసి నీ డబ్బులు ఎన్ని అవుతాయని ఒక సిమెంట్ కట్టొచ్చుదే. అబ్బా, పేదలను కనికరించువాడు. ఒక ఆయన దగ్గర బాగా ధనవంతుడు బస్సులో ఎక్కిండు, నేను ఎక్కిన. నా దగ్గర డబ్బులు లేవు కానీ 10 రూపాయలు అంట టికెట్ నేను తీసుకో అన్నాడు. తీసుకునేసరికి ఆయన 2,000 రూపాయల కాగితాలు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చేసి నాకు ఇతను కానీ చిల్లర లేదు. నేను తీసుకున్న తర్వాత 10 రోజుల తర్వాత నేనేంటంటే నీ పేరు పాల్గారు ఏంది అన్న. పాల్గారిని పిలుతుండేది యేసురత్నం అని అనుకున్నారు సూచన. ఏంది మర్చిపోయినవా నా బాకీ అన్నాడు. ఇదేంది, అందరూ ఆశ్చర్యపోయారు కదండి. ఇప్పుడు ఎవరిని అడుగుతుండండి ఆయన, ఈ మినిస్టర్ కోటేశ్వరుడు ఉండవు పాల్గారు ఎవరిని అడుగుతుండు, నేను యేసురత్నం అడుగుతుండు. నా డబ్బులు ఏంది మర్చిపోయినవా అంటాడు. మళ్ళీ ఎంతని అంతని కాకుండా ఏంది మర్చిపోయినా మొన్న బస్సులో అన్నాడు. కదండి. దేవునికి అప్పు పెడితే తీరవడా, సరే అదన్నా చెప్పు అండి, తీరుతురా తీరవడా. బా, ఎన్ని చెప్పాలండి బైబిల్ గ్రంథంలో. ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యం మొత్తం నువ్వు తరాజులో కూర్చున్నా కానీ అసలు పనికిరావు. బా కదండి. అందుకని ప్రేమ మరణమంతా. ఈ రహస్యాన్ని ఎవరూ చెప్పలేదండి, ఏ భగవంతుడు చెప్పలేదు, ఏ గ్రంథంలో లేదు కదండి. అందుకని మహానుభావులు కొంతమంది అన్నారు, దేవుడు ఎవరో తెలియక వాళ్ళ బుర్ర వేడెక్కి ఏమన్నారంటే,
ఎవనిచే జనించే జగమెవ్వని లోపల నుండి లేనవై ఎవని ఎందిండిందు పరమేశ్వరుడెవడు మూల కారణం బణ ఎవడు అనాది మధ్యలుండి ఎవడు సర్వము తానైన వాణెవడు వాణిని నా ఆత్మ శరణు వేడుతుంది అన్నాడండి. అర్థమైంది ఈ మాటలు? ఎవనిచే జనించే ఈ జగము ఎవరి ద్వారా పుట్టింది. ఇట పైకి చూసిండు, అబ్బా ఈ మేఘాలు ఏంది నిలకడగా ఉండటం లేదు, వస్తున్నాయి పోతున్నాయి, అడిగిపోతున్నాయి, గాలి అడిగిపోతుంది, ఇట ఏతున్న గాలి ఇటుపోతుంది, ఇటు దాన్ని శాసించే వాళ్ళు ఎవరు, దాన్ని రమ్మన్న వాళ్ళు ఎవరు, పొమ్మన్న ఎవరు, దానివల్ల మనకు ప్రయోజనం ఏంది కదండి. భూమి, గాలి, నీరు, అగ్ని, ఆకాశం పంచభూతాల్లో ఒక గాలి. ఈ గాలి వలన దేవుడు ఎంత ప్రేమ గలవాడో చూడండి. పక్షపాతేనా? దేవుడు లేడు అన్న వాళ్ళ మీద కూడా గాలి వీస్తుంది, పీలుతున్నారు. దేవుణ్ణి తిట్టిన వాళ్ళని దూషించిన వాళ్ళ మీద కూడా పుట్టింది. వర్షం కూడా చోట ఎక్కడన్నా ఉందండి? ఈ పర్వతం మీద వర్షం ఎందుకు? పర్వతములలో గడ్డిని పశువులకు మొలిపించును, పర్వతములలో గడ్డిని పశువులకు మొలిపించును, అరచు పిల్ల కాకులకును ఆహారము తానేచును, అరచు పిల్ల కాకులకును ఆహారము తానేచును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మందరము స్తుతి గానము చేయుటయే మంచిది. నాట్యతముల సంఖ్యను ఆయనే నియమించెను, నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, వాటి కన్నియు పేరులు పెట్టుచున్నవాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనముకి లాగునా చేసి ఉండాలేదని. ఏం మాట, ఏమి రాసిందండి భక్తుడు ఏలియా గారు? ఏ జనానికి ఎలాగ చేసి ఉండలేదంటండి. భూమి మీద ఉన్న ఎన్ని వంశాలు, ఎన్ని జనాంగం ఉందండి. అమోటీయులు, మోయాబీయులు, కానానీయులు, యెబూసీయులు, పెరిజీయులు, ఈజీయులు కదా. అబ్బబ్బబ్బా, ఏ జనానికి చేయలేదంటండి. 40 సంవత్సరాలు వండకుండా భోజనం చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా చెప్పండి? ఏ చరిత్రలోని ఏ గ్రంథంలో 40 సంవత్సరాలు ఏ జనమైనా వండకుండా భోంచేసిన వాళ్ళు ఉన్నారా? 6 లక్షల మంది భోంచేయటానికి ఎంత ఆహారం కావాలా, ఎన్ని నీళ్లు కావాలా, ఎంత వసతి కావాలండి? వాక్యం అంట యాకోబుకు తెలియజేసిందంట, మోసగాడి కాడికి వచ్చిందండి ఆయనే. పాతను మీ దగ్గర ఉంటే మా దగ్గర ఉన్న కొత్త పాత్రలు తీసుకోండి అని వస్తారే పొద్దున్నే ఆట వేసుకొని, నశించిన దానిని ఎదకి రక్షించుటకు లూకాసు వార్త 19:10 నశించిన దాన్ని, మీ దగ్గర ఉన్న పాత వస్తువులు, ప్లాస్టిక్ పాతవి కానీ ఇనుము కానీ ఏదైనా సరే మా దగ్గరకు వచ్చి కొత్తవి తీసుకుపోండి. మీ దగ్గర పాత ఎండున్నా, బంగారం ఉన్నా, ఇనుము ఉన్నా, ఇత్తడి ఉన్నా కానీ కదా. ఎవరన్నా వచ్చిన వాళ్ళు ఉన్నారా పాపుల వద్దకి? పాపులను పిలవచ్చి తిని అన్నాడు, పాపుల స్నేహితుడు అన్నాడండి. బా, పర్వతాల మీద గడ్డి ఎందుకు? అడవి జంతువులు, పశువులు, అడవి జంతువులు. మరి సముద్రంలో వర్షం ఎందుకండి? పిచ్చి దేవుడు
కదా. కాదు. సరే చెరువు అంటే ఇక్కడ చూసి అక్కడ పడకుండా ఈ కొద్ది చోటే కాబట్టి అంట. మరి సముద్రంలో వర్షం పడుతుంది ఎందుకమ్మా? చేపలు ఏనో బా ఎంత దయ ఎన్ని నిర్వహించుతుందండి. అఖిల లోకములో వృత్తాంతం ఆద్యంతము యవని పటమునందిముడియుండును. సకరాంతరాత్మల సాక్షి ఎవడు కారణ కార్య భావనలు గణన చేయు. జీవ నిర్జీవ సైన్యములలో చిన్న పురుగునైనను తృణమునైనను మడవడవండు. తగ భవిష్యత్తాద్భుత కాలములనొక రీతి గల నీ రీతి నుండు. అతడు నా తండ్రి యెహోవా దిక్కు నా కనుదెమ్మన్నాడు. పురుషోత్తమ సహోదరి గారు మహానుభావుడు అండి. బా ఇంతవరకే అలాంటి కవి పుట్టడు. అఖిల లోకములో వృత్తాంతమంత ఆద్యంతము యవని పటమునందిమిడియుండును. జీవ నిర్జీవ సైన్యములు బతికి ఉండి చనిపోయిన సమస్త జీవరాశుల యొక్క వృత్తాంతము తెలుసండి. యోధా పాపము 80 గంటముతో రాయబడి ఉన్నది, అది వజ్రపు మొనతో లిఖించబడి ఉన్నది. చూడండి, ఇక్కడ యోధా పాపం అని రాయబడి ఉన్నది. యోధా పాపం చేసింది ఎక్కడ? ఆదికాండం 38వ అధ్యాయం. వామ్మో, అసలు ఈ వాక్యం చూస్తే నాకు ఆశ్చర్యమైంది. ఇక్కడ పాపం ఏమో రాయబడి ఉంది, చేసింది ఏమో ఇక్కడండి. ఎన్ని వందల తరాలు, ఎన్ని వందల ఏళ్ళు అవుతున్నాయండి. ఇది ఇర్మియా రాసిన గ్రంథం అయితే తెలియకపోవచ్చు, కానీ పరిశుద్ధాత్మ రాసింది అండి. ఇటేనండి 28వ అధ్యాయంలో యోధా పాపం చేసిండు ఆదికాండంలో. మరి ఇర్మియాకి ఆదికాండానికి ఎంత దూరం ఉందో చూడండి అండి. ఎన్ని తరాలు మారిపోయింది. ఆ ఒక్క అధ్యాయంలోని పాపాన్ని గురించి తామారు పేరు మరి ఇందులో ఉంది ఏంది? ఓ నాయన, ఏం పుస్తకం, ఏం గ్రంథం అండి ఇది. తామారు ఎవరు? యోధా కోడలతో పాపం చేసిండు. ఈ పేరు ఎక్కడ ఉంది? తామారు వంశావళి యేసుక్రీస్తు వంశావళిలోకి వచ్చింది. రాహాబు యేసి అండి. ఆమె పేరు కూడా ఉంది. గోడ ఎరుకో కోట మీద గోడ మీద నీ పేరు నా పేరు లేదు. అబ్బా, వాక్యం యాకోబుకు తెలియజేసినోడు అంటే మోసగాళ్ళు వ్యభిచారులను ప్రేమించి మీకంటే ముందు వ్యభిచారులు పోతారన్నారు. అబ్బా, ఆయన యేసుప్రభు అండు ఏష్యలు మీకంటే పరలోకాన్ని స్వతంత్రించుకుంటారంట. స్వతంత్రించుకోవటం అంటే అర్థం ఏంటో తెలుసా? కొంత దేవుడు మనకి ఇదంతా మీదే అంటే మనం వేదాత్రం ఇంతవరకు నాది, ఇది నాది అని అబ్బా స్వతంత్రించుకో. మన కట్టని పెట్టని రేపు నూతనమైన యెరూషలేములో ఉంటామండి మనం. అది నిరీక్షణ, అది ప్రేమ. ప్రేమ అంటే నేను చెప్పిన కదా, అది తారతమ్యం లేదు, వ్యత్యాసం లేదు. చిన్నోడు పెద్దోడు, రాజకీయ నాయకుడు, ధనవంతుడు, అందమైనోడు, అందం లేనివాడు, కురూపి అని అక్కడ లేదండి. ప్రేమలో ప్రేమ అంటే అది. యేసు ప్రభు చెప్పిన బోధన ఇప్పుడు ఏం చేస్తానంటే ఇష్టానుసారంగా ఏషం వేసుకుంటున్నారు. ఏషాలు సంఘానికి ఒక డ్రెస్సు, సంఘానికి ఒక ఆకారం ఏండి. బా చూసినారా ఎంత ఇదైందో. మరి అందరిది ఒకటే బైబిల్. బా వాళ్ళే నిర్ణయించుకున్నారు. అదేనా యేసు ప్రభు చెప్పిన బోధ? అమ్మా, ప్రేమ మరణమంత బలము కలండి. ప్రేమకై ఒకడు సమస్తం ఇచ్చినను. చెట్టు మీద ఉన్న కాకి పిల్లల్ని రోమిని కార్తెలో కాకులు చెట్లు గూళ్ళు పెడితే పిల్లలు చేస్తాయి. రోమిని కార్తెలోనే సాయంత్రానికి ఏం జరుగుద్దో తెలియదు. పిల్ల వర్షం పడుతుంది. మన పిల్లల్ని అయితే రెండు పిడుగులు పడుతాయి అని లోపల పిలిస్తే చెట్టు మీద ఉన్న కాకి పిల్లలకి ఎవరండి? బా, అరచు పిల్లలకు ఆహారం కూడా ఆయనే పోషించుతాడట. ఆయనండి మన భగవంతుడు. ఆ నిరీక్షంతోనే నువ్వు సేవ చేస్తున్నావా? ఆ నిరీక్షంతో మనం విశ్వాసులుగా జీవించుతున్నావా? ఏమి గ్రంథం అండి ఇది. ఇది మానవులకు దొరికిన అమూల్యమైన గ్రంథం అండి. వేద పుస్తకమా అని రేడియోలో పాట వచ్చేది. జాన్ గారు బా, ఆ పాట విని ఎంత మొట్టమొదట క్రైస్తవ పాట రేడియోలో వచ్చిందండి. ఇక ఏ పాట, ఏ మతం పాట రాలేదండి. ఎంత గొప్ప దేవుడండి. ఎక్కడ ఏది ప్రసారం చేయాలనో ఆయనకు తెలుసు. ఏ రోజులు ఎవరు రాజ్యం పరిపాలించాలనో తెలుసు. అధికారంలో ఎవరు ఉండాలనో ఆయనకు తెలుసండి. మొట్టమొదట రేడియోలో
ఆల్ ఇండియా రేడియోలో మొట్టమొదట పాడిన పాట వేద పుస్తకమా వేద పుస్తకమా ఎలలేని నీదంట. నువ్వు ఎంత డబ్బిచ్చి ఈ పుస్తకాన్ని కొనుక్కున్నా ఇది తక్కువేనా అంటారు. దీని ఎలా నువ్వు ఇచ్చిన డబ్బులకి సరిపోదు అంటారు. ఇది మన చేతిలోకి వచ్చిందంటే ఎంతమంది దాతల దయ వలన 200 వస్తాయి. ఒక చిన్న కాగితం వచ్చేతేనే ఎంత తీసుకుంటారు కదండి. అమూల్యమైన ఇందులో లేని పాపము మనుషులు ఎవరూ చేయరండి. చూసారా, అన్ని పాపాలు ఉన్నాయి. ఇందులో లేని పాపం భూమి మీద ఎవరూ చెయ్యరు కదా. పాపాన్ని చూపిస్తుండు, మందు కూడా ఇస్తుండు. పాపరోగానికి మందు కూడా ఇక్కడే ఉంది. పాపరోగానికి మందు పరుగెత్తి తినకపోతే ఇక దొరకదు. ఎంత ద్రవ్యామిచ్చిన తంత, ఎంత చేసిన దొరకని మందు. ఎంత ద్రవ్యామిచ్చిన పంత, ఎంత చేసిన దొరకని మందు. సతత సంతర్పణమై దేవుని మందిరమందుండెడి మందు. యేసునాథుని మందు గోనాదే ఓ జనులారా, బహురోగములు మానును. ఇష్టమైన వారికి నెప్పుడు దేవవరములనిచ్చడి మందు. ఇష్టమైన వారికి నెప్పుడు దేవవరములనిచ్చడి మందు. ఇష్టము కాని వారికెల్లా అందాది విందు. యేసునాథుని మందు గోనారే ఓ జనులారా, బహురోగములు మానును. ఒక మెడికల్ స్టోర్కి పోయి, అయ్యా తలకాయ నొప్పి మాత్రకి ఏమంటే ఇస్తాడు కదండి, ఒళ్ళు నొప్పులు మాత్రకి ఏమంటుంది, జ్వరానికి ఏమంటుంది, పాపరోగానికి మందు అంటే ఇటు చూస్తాడు. పాపరోగానికి అది ఆ పక్కన ఆ కొట్టులో ఉంటుంది పో అంటాడు. ఆడికి పోయి పాపరోగానికి మందు ఇవ్వండి అనుకో, వాడు ఇటు చూస్తే ఎవరు చెప్పారు అని అంటాడు. అది ఆ కొట్ట అని చెప్పిండు అక్కడ. పాపరోగానికి మందు ఆడాలో దొరుకుద్దండి. అబ్బా, ఎంత ద్రవ్యం ఇచ్చినా దొరకని మందంట. యేసు ప్రభు మందిరంలో ఆదివారం వచ్చి చెయ్యి ఎత్తితే చాలండి, సేవకులు నీ దగ్గరకు తెస్తారు. అంతే కదా బ్రదర్. ఇట్లా నువ్వు చెయ్యి ఎత్తితే చాలు. చివరికంటారు, దయచేసి ఎవరికైనా యేసు ప్రభు శరీర రక్తం అందకపోతే మీ చెయ్యి చూపించినట్టయితే సేవకులు పనివారు మీ కాడికి వచ్చి అందిస్తారంట. అబ్బా, ఇష్టమైన వారికి దేవవరములనిచ్చేది మందంట అండి. నా శరీరం తిన్న రక్తం తాగువాడు నిత్య జీవం గలవాడు, అంత్యదినమున నేను వాడిని లేపుతాను. ఈ భూమి మీద ఉన్న దేవుళ్ళు అనబడేవాళ్ళు, పెద్దలు అనేవాళ్ళు, నాయకులు అనేవాళ్ళు ఈ మాట ఎవరన్నా అన్నారా? నా శరీరం తినండి, నా రక్తం తాగండి. పితరులు మన్నా తిని మరణించారు, కానీ 40 సంవత్సరాలు దేవుని యొక్క ఆహారం తిని మరణించారు. కానీ వాళ్ళు నా శరీరం ఉందే అది తిని నా ఇష్టానుసారంగా ఈ భూమి మీద జీవించిన వాళ్ళు ఎవరు లేరు కదా. ఎందుకు చేస్తున్నాం? ఎందుకు? వ్యర్థమైన ప్రార్థనలో వ్యర్థమైన బ్రతుకు. ఆయన యథార్థవంతుల ప్రార్థనని ఆయన నిరాకరించడంటండి. ఇంతకంటే ఇంకా దయగలిగిన మాట ఏమనాలా? యథార్థవంతుల ప్రార్థనని యెహోవా నిరాకరించడంట. అబ్బా, నేను ఎంత మాత్రం నువ్వు ముందు ఏమన్నాడు? ప్రార్థన చేస్తే దొరుకుద్ది అంటున్నావు, కానీ ఎలాంటి వాళ్ళు చెయ్యాలా? ఏమ్మా, ఆయన అడుగు ముందుకేయడు. నా తేజోలానం ఒకటి ప్రజాతంతి అందొకరిలోన జారినదన, నన్నాతి భయోద్దాతి వణుకుతూ కరములు జోడించి ప్రభు చెంగట నిలిచినట్ట. బా, ఆ మహాసభలో యేసు ప్రభు పోతంటే తండోపతండాలు జనం పోతంటే ఒక అమ్మాయి వచ్చి, ఒక ఆమెగారు వచ్చి, ఇంత డబ్బు ఖర్చు పెట్టిన యేసయ్య
కాడికి పోదామంటే వాసన అవుతుంది. నేను పోలేను, సాటుకి ఇట్ట పోయి ఇట్ట ముట్టుకుందంటండి. అబ్బా ఎంత భయం! ఇటు చూడండి, ఇట్ట ముట్టుకుందంట. అబ్బా ఆగండి అన్నాడు యేసుప్రభు. అందరూ ఆశ్చర్యపడి, యేసుప్రభు ఇంత పెద్దంగా ఎప్పుడు అరవలేదండి. శిష్యులు చూస్తున్నారు. ఏంటంటే నన్ను ఎవరో ముట్టుకున్నారు. ఏంది ప్రభు ఆ పేతురు అంటే, ఏంది ప్రభు మేము జనాన్ని కంట్రోల్ చేయలేక ఆపలేక ఇదవుతున్నాం, ఎంత ఎవరు పట్టుకున్నారు అని. నా తేజోలో అన ఒకటి ప్రజాతంతి ఎందొకరిలో ఉన్న జారినదన. అబ్బా ప్రభావం నాలో నుండి పోయాను. ప్రభావం పోయిందంట. ఎవరికి తెలుసు? ఆయనకు తెలుసు, పొందినామకు తెలుసు. పొందినామ ఏమంటుందండి? భయపడుతుంది. ప్రజాతంతి ఎందొకరిలోని జారినదన నన్నాతి భయోద్దాతి వణుకుచు కరములు జోడించి ప్రభు చెంగట నిలిచింది. అబ్బా ఆమె అనగా అందరికి తెలుసుంటే ఏమంటారమ్మా? నువ్వేమంటావు? అవునే నీకు అసలు మైండ్ ఉందా? ఎవరు అనుకున్నావు? నువ్వు అసలు నువ్వు ఎందుకు వచ్చినావు మనుషుల్లోకి? నీ సంగతి మాకు తెలుసు అని అంటారు కదండి. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావణం, ఎవరి చేతను బాగుపడక ఉన్నదంతా వ్యయం చేసి చెంగు ముట్టిందంట. మనమైతే ఏమంటాం? తెలిస్తే నువ్వు ఎందుకు వచ్చినావు అమ్మ, నువ్వు ఎవరు అనుకున్నావు? ఆయన గారు యేసుప్రభు అయితే నువ్వు అసలు నీ జబ్బు ఏంది, నీ వాసన అంతా ఎందుకు వచ్చి ఏంది ఇది అని కోపడతాను. ఆయన ఏమండవు? అప్పుడు ఏమంటాడు? ఇట్ట ముట్టుకుంటే ఇంత గొప్ప జరిగింది, ఆయన ఏదన్నా మాట అంటే ఏమైద్దో అని భయపడుతూ చెంగట ఇట్ట నిలిచిందట. వణుకుచు ఇట్టనే చూస్తుంటారు. ఏమైద్దో తెలియనప్పుడు ఎట్లా చూస్తారంటే బిత్తర చూస్తారు కదా. ఏంటి ఏం జరుగుద్దో, ఏమంటాడో అనేది బిత్తర చూసినప్పుడు దేవుడు ఏమండు? అమ్మా నీ విశ్వాసం నిన్ను అబ్బాయి ఎంత పైకెత్తిందండి. ఏమంటాడో అనుకొని భయపడుతున్న ఏమని అందరికంటే పైకెత్తి ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ ఈ 3 నిలిచి అంటే ఇందాక పాడిన పాటలు. శ్రేష్టమైనది ప్రేమయే. ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ. విశ్వాసం అంటే ఏంటి? నమ్మకం. నిరీక్షణ అంటే ఎదురు చూడటం. ఈ 3 మంచివి. ప్రేమ మంచిది. ఈ 3 సమానమే, కానీ వీటిలో శ్రేష్టము అబ్బా ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ. ఓ ప్రియుడా నీకిచ్చిన రక్షణ. ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ. ఓ ప్రియుడా నీకిచ్చిన రక్షణ. వీటిలో ప్రేమయే శ్రేష్టము, పాటించితే నీకెంతో శ్రేష్టము. వీటిలో ప్రేమయే శ్రేష్టము, పాటించితే నీకెంతో శ్రేష్టము. గాలించి చూడరా మేలైనది, నీలో నా ఉన్నదా ప్రేమన్నది. నీలో నా ఉన్నదా ప్రేమన్నది. ప్రైజ్ ద లార్డ్. బా ప్రేమ మరణం అంత బలవంగా ఉందని చెప్పి దేవుడు మనకి ఈరోజు తెలియపరిచిండు. ప్రైజ్ ద లార్డ్. వందనాలు.